డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి కాంగ్రెస్ పార్టీగా ఆవిర్భవించేటట్టుగా చేయబోతున్నాడా అనే ఒక అనుమానాలు ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రం అంతటా వ్యాపించున్నాయి. చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్లే. వాళ్ళందరినీ ఒక ప్యాకేజీ లాగా ఈ అరలోంచి తీసి వీళ్ళ అరలో పెట్టుకున్నట్టుగా తీసుకొచ్చుకున్నారు. పెద్ద స్థాయి నాయకులు, చిన్న స్థాయి నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి గంపగుత్తగా వచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ చేసిన ఒక చిన్న తప్పిదం ఈ విభజనలో ఏదైతే జరిగిందో, ఏపీలో కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ ఎంత కోపాగ్నితో ఉన్నారో దాన్ని చూపించబోతున్న ఆస్కారంలో ఇప్పుడు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రావడం, దాంతో పాటుగా నాయకులందరూ కలిసి గంపగుత్తగా ఇటు వచ్చేయటం జరిగి కాంగ్రెస్ పార్టీ ముందు వైఎస్ఆర్ అని పేరు తగిలించుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయ్యింది. అంతే తప్ప జగన్మోహన్ రెడ్డి తాను సొంతగా ఓ పార్టీ పెట్టి క్రింది స్థాయి నుంచి బిల్డ్ చేసుకొచ్చిందేం కాదు. టీడీపీ పార్టీ లాగానో లేకపోతే మిగతా చాలా పార్టీలు, ప్రాంతీయ పార్టీలు మొత్తం ఏంటి, ఏదో ఒక బేస్మెంట్ మీద కొన్ని సిద్ధాంతాల బేస్ తోటి పార్టీ ఏర్పడుతుంది. నాయకుడు దాన్ని ముందుండి నడిపిస్తాడు. దాన్ని ఆకర్షితులైన కార్యకర్తలు కానీ వాళ్ళు రాజకీయాల్లో పాల్గొనడానికి కొంచెం సమాన భావాలు ఉన్న మనుషులందరూ కలిసి ఒక చోట చేరి అందులో రాజకీయం ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అందులో పోటీ చేసి అదాను పార్టీగా తయారు చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి నక్కం దొక్కినట్టుగా అప్పుడున్న పరిస్థితుల ప్రకారంగా ఇలాంటి బిల్డ్ చేసే అవకాశం ఏది రాలేదు. అలా ఒక మొత్తం గంపగుత్తగా తీసుకొచ్చి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తయారు చేశాడు. అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి పెద్ద దెబ్బై కూర్చుంది. ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చిన కార్యకర్తలు ఎంతమంది ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో మమేకమై ఉన్న వాళ్ళు తప్ప, అంటే ఇప్పుడు టీడీపీలోంచి జంప్ అయ్యి వచ్చిన వాళ్ళు, ఏది 2019 ఎన్నికల ముందు చివరి వరకు ఈ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్నీ వచ్చేదాకా ఉండి జంప్ అయిన వాళ్ళు కానీ ఇలాంటి వాళ్ళు, వీళ్ళందరూ మళ్ళీ తిరిగి సొంత గూటికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. లేదు వేరే పార్టీల్లో ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళతోటి మిలాఖత్ అయిపోయి వాళ్ళతో పాటుగా ట్రావెల్ చేసే అవకాశం కూడా ఉంది. ఆల్మోస్ట్ ఆల్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తరువాత జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారం నిలబెట్టుకోవాలి అని అంటే మనం ఏదో ఒకటి చేసి తీరాల్సిందే అనే దాంట్లో ఇప్పుడు సీట్ల ప్రక్షాళన చేస్తూ ఉన్నాను అని ఒక ఇన్ఛార్జీల మార్పు మొదలుపెట్టాడు. ఫస్ట్ లిస్ట్ ఒకటి రిలీజ్ చేయగానే చాలా ఒకళ్ళు కొంతమంది రాజీనామా చేసేయటం, కొంతమంది వ్యతిరేకత చేయటం, అదేం పెద్ద సక్సెస్ఫుల్గా ఆ లిస్టు ఏమి బయటకు కనిపించలేదు. దానికోసమని ఇంకా జగన్మోహన్ రెడ్డి సొంతగా మాట్లాడుకుంటూ ఉన్నప్పటికీ కూడా, ఇన్ఛార్జీలందరినీ పెట్టి మాట్లాడిస్తూ ఉన్నప్పటికీ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరెవరికైతే సీట్లు రాలేదో ఆల్మోస్ట్ ఆల్ 40 మంది ఉన్నారు అనేది మొన్న బెంగళూరులో జరిగిన మీటింగు ద్వారా కొంతమందికి తెలియవచ్చింది. ఏంటంటే ఒక 40 మంది అందులో పాల్గొన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ ఆల్ సీట్లు లేని వాళ్ళే అనే వాళ్ళందరితోటే మిథున్ రెడ్డి సహకారంతో ఒక మీటింగ్ పెట్టినట్టుగా తెలియవస్తుంది. వీళ్ళందరూ అప్పుడు డిసైడ్ చేసుకుంది ఏంటి, కాంగ్రెస్ పార్టీలో ఉంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ స్టేటు విభజన చేసిన దానికి ఈ ఏపీ స్టేట్లో వాళ్ళంతగా ప్రభావం చూపించలేరు, వాళ్ళ మీద ప్రజలందరూ కూడా కోపావేశంతో ఉంటారు. అందుకని ఈ కాంగ్రెస్ పార్టీలో ఉంటే మనకి ఏం మనుగడ ఉండదు, మన రాజకీయం ఇక్కడితో సమాప్తం, ఈ ప్రయాణాన్ని ఇలా ముందుకు సాగించలేం అనే కదా అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీలోంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చింది. ఇప్పుడు సేమ్ పరిస్థితులు, ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏ సంక్షోభాన్ని అయితే ఎదుర్కొందో అదే సంక్షోభం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎదురుగా నుంచోనుంది. జగన్మోహన్ రెడ్డి టీడీపీ పార్టీని సంక్షోభంలోకి నెట్టడం కోసం వాళ్ళ నాయకుడిని అరెస్ట్ చేసి 53 రోజులు రిమాండ్లో పెట్టి ఈ టీడీపీలో ఉన్న వాళ్ళందరినీ కకావికలం చేసేయటం కోసం దాంతో ఏదన్నా లబ్ధి పొందుదామని పైనున్న నాయకులు కూడా ఈయనకి సహకారం అందించారనే పుకార్లు రావడం,
అసలు చంద్రబాబు నాయుడు అరెస్టు జగన్మోహన్ రెడ్డికి ఎంత బ్యాడ్ చేసిందో తెలియదు, కానీ పైనున్న ఇద్దరు నాయకులకు మాత్రం పూర్తిగా దెబ్బ కొట్టేసింది. వాళ్ళ సహాయ సహకారాలు లేకుండా చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగే అవకాశమే లేదు అని ప్రజలందరూ ఒక పెద్ద బాటం లైన్ తయారు చేసి పెట్టేసుకున్నారు. చంద్రబాబు నాయుడు అరెస్టు వాళ్ళిద్దరు సహకారంతోనే జరిగింది అని. ఇట్లాంటి తరుణంలో బీజేపీ పార్టీ కూడా అటు కానీ ఇటు కాని పరిస్థితుల్లో ఒకంత పక్కకి సైడ్ అయి కూర్చొని ఉంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తన సొంతగా కొన్ని నిర్ణయాలు తీసుకునే పనిలో పడ్డాడు. ఈ పార్టీలో తిరిగి అధికారం నిలబెట్టుకోవడానికి ఏమేం చెయ్యాలి అనే దాంట్లో ఇప్పుడు కొంతమందిని సీట్లు మార్చేస్తాం, కొత్త ఇన్ఛార్జీలను పెడతామని. ఆ పెట్టినంత మాత్రాన గెలుస్తారా అనే దానికంటే కూడా అలా పెట్టడం మూలాన పెద్ద సంక్షోభం వచ్చి పడింది. ఎందుకు వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలోంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు అనంటే అక్కడ మనుగడ ఉండదు అనే కదా. అలాంటి పరిస్థితులే మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఉంటే వాళ్ళందరూ ఏం చేయాలి? మళ్ళీ ఇంకో పార్టీని చూసుకోవటమే. టీడీపీ తోటి కొంతమంది టచ్లో ఉండటం, జనసేన నాయకులతోటి కొంతమంది టచ్లో ఉండటం, ఇవన్నీ కాదని కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణలో గెలిచిన ఉత్సాహంతో వై నాట్ ఏపీ అని రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద పడ్డట్టుగా తెలియవస్తూ ఉంది. దీంతో పాటుగా ఈ పెద్ద స్థాయి నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తే కనుక ప్రభావం చూపగలిగే నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో మళ్ళీ ఆశలు చిగురించాయి. ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఆ సజ్జల రామకృష్ణారెడ్డో, విజయసాయి రెడ్డో, మిథున్ రెడ్డో, లేకపోతే ధనుంజయ రెడ్డో వీళ్ళు చెప్పింది వింటాం తప్ప వాళ్ళు చెప్పేది వీళ్ళు ఏం దూర్చుకోరు. ఈ 5 సంవత్సరాల్లో అందరికీ బాగా తెలియవచ్చింది. అది జగన్మోహన్ రెడ్డి అహంకారంతో ఎవరు చెప్పింది వినడు అనేది కూడా వాళ్ళందరూ బాటం లైన్ కింద తయారు చేసి పెట్టుకున్నారు. అధికారం ఉంది కాబట్టి అక్కడే ఉంటారు. మరి ఇంతకుముందు టీడీపీ పార్టీలో కూడా అంతేగా జరిగింది. చివరి ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ వచ్చేదాకా కూడా అక్కడే ఉండి అవి వచ్చిన తర్వాత అమ్మయ్య ఇంక ఈ పార్టీతో పని లేదనుకొని జంప్ అయి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మరి వీళ్ళు మాత్రమే సాపశుద్ధులా? వీళ్ళు కూడా వీళ్ళ రాజకీయ ప్రస్థానం ముందుకు నడవాలి అంటే వీళ్ళు కూడా ఏదో ఒకటి చేసుకోవాలి కదా. అందుకని ఇప్పుడు అందరూ కలిసి కాంగ్రెస్ పార్టీతో టచ్లోకి వెళ్తున్నారు అనేది బయట ఒక పుకారు నడుస్తూ ఉంది. ఆల్మోస్ట్ ఆల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 30 ఖాళీ అవ్వబోతోంది. ఎందుకంటే టిక్కెట్లు వచ్చిన వాళ్ళు సైతం కూడా వాళ్ళకు కూడా ఒక అనుమానం ఉంది. ఏంటి, జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ గెలుస్తాడా అనే దాని మీదే. గెలవడు అనే దానికి ఎక్కువ ఓట్లు పడుతూ ఉన్నాయి. చంద్రబాబు నాయుడిని అరెస్టు చేయడంతో టీడీపీ పార్టీని బాగా పైకి లేపింది జగన్మోహన్ రెడ్డి అనే ఊహ వాళ్ళల్లో ఉంది. దాంతోపాటుగా పైనున్న ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా లీక్ అవుతున్న వార్తలు కూడా ఉంటాయంటే ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం లేదు అని. టికెట్ ఇచ్చినా మాత్రం ఇక్కడుండి మనం ఏం చేస్తాం? ప్రతిపక్షంలో కూర్చోవాలి. లేదు వీళ్ళందరూ చేసిన పనికి గాను మళ్ళీ రేపు మరి టీడీపీ అధికారంలోకి వస్తే ఆయన ఏదో రెడ్ బుక్ అని మన మీద ఏదో మొదలు పెడతాడేమో, మనందరం కలిసి వేరే దాంట్లోకి వెళ్తే ఎలా ఉంటుంది అని ఆలోచించుకుంటున్నట్టుగా తెలియవస్తోంది. మొత్తానికైతే ఈ నెల చివరాఖరికి ఏం జరుగుతుంది తేలిపోతుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఏదో మంతనాలు చేస్తూ ఉన్నట్టుగా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి ఈ నెల చివరికి మొత్తం తేలుస్తాడు కదా, దాంతోకి అసలు సంగతి బయటపడిపోయి వారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ని ముందు తీసేసుకుని మళ్ళీ తిరిగి కాంగ్రెస్ పార్టీగా ఏర్పడుతుందేమో అనే అనుమానాలు ప్రబలంగా వస్తున్నాయి. చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే భావిస్తూ ఉన్నారు. ఇదే ఈరోజు కుండబద్దలు.